పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎవరి కోసం? నిన్న రేవంత్ రెడ్డి గొంతు సించుకొని మాట్లాడుతుండే. ఇక్కడ చిన్న లాజిక్ అర్థం కావాలి. అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 7 టీఎంసీలు మాత్రమే సరిపోతాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ 7 టీఎంసీల ప్రతిపాదనలు చూసుకుంటే కేంద్ర జలశక్తి శాఖ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్ చేసి వచ్చిన ఏపీకి నీళ్లు పోయేటట్టుగా రేవంత్ రెడ్డి ఏదైతే సంతకాలు పెట్టారో మనకు గోదావరి జిల్లా నుంచి 2918 టీఎంసీలు మనకు వాటా రావాలి. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం చేసి మాకు 1000 టీఎంసీలు చాలని చెప్పి మిగతా టీఎంసీలు ఆంధ్రాకి వెళ్ళిపోయినా పర్వాలేదని చెప్పేసి మిగులు జలాలు కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళిపోతే ఎవడు ఒడిసి పట్టుకుంటాడు? చంద్రబాబు నాయుడు ఒడిసి పట్టుకుంటాడు. అప్పుడు అన్యాయం జరిగేది ఎవరికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి. తాగునీళ్లకు, సాగునీళ్లకు చాలా వరకు కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాలు మొత్తం తగ్గిపోతాయి. మళ్ళీ తెలంగాణ భూములు అమ్ముకోవాల్సి వస్తుంది, రైతన్నలు వేసుకొని చావాల్సి వస్తుంది. కృష్ణా నీటి వాటాలలో 768 టీఎంసీలు తెలంగాణకు రావాలి. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మాకు 200 టీఎంసీలే చాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినట్టున్నాడు. ఆ డబ్బులకు నీళ్ళని మొత్తం అమ్ముకున్నారు. దాంతో ఈ పాలమూరు ప్రాజెక్టు విషయం పైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి కాళేశ్వరం కొంగిపోయిందే. కాళేశ్వరాన్ని గట్టిగా పటిష్టంగా చేస్తే ఏమైంది? ఈరోజు సుందిళ్లను ఎండబెట్టినావు, అన్నారం బరాజును ఎండబెట్టినావు, అన్ని గేట్లు ఎత్తేసినావు. ఆ నీళ్ళన్నీ సీదా ఏపీకి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు, రేవంత్ రెడ్డి యొక్క నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ సక్సెస్ఫుల్ అయిపోతున్నాయి రేవంత్ రెడ్డి వల్ల, చంద్రబాబు నాయుడుది. కేసీఆర్ ఏం చేసిర్రు? ఓ కోడి పిల్లల్ని ఎట్లా కాపాడుతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడిండు, నీళ్లను, నిధులు, నియామకాలన్నింటినీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దలాగా అన్ని చంద్రబాబు నాయుడుకి పంచి పెడతా ఉన్నాడు. మరి ఆ కుట్ర వెనుకలను దాగున్న నిజమే వెళ్దాం. దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరి. కర్ణాటక వైపు నుంచి నరుక్కొస్తున్న బనకచెర్ల బాబు, కృష్ణాను ఏపీకి ధారదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. పాలమూరు రంగారెడ్డి చంద్రబాబు ఎన్ఓసి ఇస్తాడని కేంద్ర ప్రభుత్వం వింత ప్రతిపాదన. ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. శుభవార్త అంటూ సీఎం రేవంత్ హడావుడి. బ్రిజేస్ ట్రిబ్యునల్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో డేంజర్ గేమ్. బనకచెర్ల ఒప్పందం పూర్తికి తెర వెనుక వేగంగా కదులుతున్న పావులు. 80,000 కోట్ల ప్రాజెక్టు కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలుబొమ్మలాట. తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా జూరాల శ్రీశైలం ఎగువ కుట్రలు. కర్ణాటకలో బ్యారేజీ కమ్ బరాజుల నిర్మాణానికి తెలంగాణ ఒప్పందం. తుంగభద్ర, కృష్ణ, భీమా జలాల్ని ఒడిసి పట్టేలా ఒక్కటైన ఏపీ, కర్ణాటకలో కీలక అనుమతుల సాధనకు పరోక్ష జవాబు సహకారం. ఇదే జరిగితే పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావు. దక్షిణ తెలంగాణ ఎడారి. పాదయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవడంతో ఆ ఉన్న పొలంగా సీఎం డైవర్షన్ టూర్. అయితే ఈ మధ్యలో కేసీఆర్ గారు పాదయాత్ర ప్లస్ ఆయన బస్సు యాత్ర చేసుకుంటూ సభలు పెడతా అని చెప్పిండు కదా. అట్లా చెప్పగానే ఇది వాళ్ళు సభ పెట్టక ముందే మొత్తం పనులు చకాచక్యంగా అయిపోవాలి. 80,000 కోట్ల ఈ టార్గెట్ తొందరగా ఫినిష్ చేయాలని చెప్పేసి కేంద్రంలో మూటలు పట్టుకుని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. అందుకనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గల్లీలో కూర్చుంటే ఎక్కడ బయటపడుతున్నాడని ఢిల్లీలో పోయి చంద్రబాబు నాయుడు ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వాటాలు లెక్క పెట్టుకుంటూ మరి కర్ణాటక వైపు నుంచి నీళ్లు తీసుకుపోతే సక్సెస్ఫుల్ అయితే తెలంగాణ నుంచి అయితే కేసీఆర్ అడ్డుపడతాడు, అటు నుంచి అయితే తొందరగా తీసుకెళ్తే కృష్ణా జిల్లాలను దొంగిలించని చెప్పేసి రేవంత్ రెడ్డి గీసిన స్కెచ్ ఇది. దీన్ని నరేంద్ర మోడీతో ఆమోదం తెరిపించి జలశక్తి శాఖ కూడా ఒప్పుకునేటట్టుగా మిగతా రాష్ట్రాలతో అన్ని ఒప్పందాలు జరిగినట్టుగా వీళ్ళు ఒక కొత్త ప్రతిపాదనను సృష్టించారు. ఎవడైనా సొంత తల్లికి పాలు దాగి రొమ్ము మీద అనే రకాన్ని చూశారా? అది నంబర్ 1 హైబ్రిడ్ విషయంలో వచ్చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి మాత్రమే. అది తల్లి పాలు దాగి రొమ్ముల మీద తన్నే చరిత్ర కలిగినోడు రేవంత్ రెడ్డి. అగో అట్లా ప్రజలను ఈరోజు నామరూపం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వెనకటి రోజులు తీసుకొచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నాడు. తెలంగాణ తల్లడిల్తుంది, తెలంగాణ ఆగమవుతుంది, తెలంగాణ అరిగోసలు పడుతుంది, తెలంగాణ మళ్ళీ కోలుకోవాలంటే కష్టమవుతుంది. ఇది అర్థం కాక రేవంత్ రెడ్డి తన సొంత తెలంగాణ నీళ్ళని ధారదత్తం చేస్తూ ఉన్నాడు. దమ్ముంటే కేసీఆర్ని మించి పరిపాలన చేయాలి. అంతా నేను కేసీఆర్ అంటే మీరు కేసీఆర్ అంత మొగోళ్ళు గారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ మీరు కేసీఆర్ అంత మొగోళ్ళు గారా? వీళ్ళే చెప్తున్నారు మేమంతా అంతటోళం కాదని చెప్పేసి. మరి కేసీఆర్, కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాం తెలిసి ఈరోజు కొత్త డైరెక్షన్ ఏంది, రూటు మార్చుడేంది, ఈ కథ ఏంది అనే దానిపైన తెలంగాణ ప్రజలకు అవగాహన రావాలి.
ఈరోజు మన నీళ్లు దోచుకుపోతున్నాం మిత్రులారా. దయచేసి మీరు కూడా ప్రశ్నించాలి. కేసీఆర్ బీడు చెలుకలకు పొలాలు మల్లెటడి చేస్తే రేవంత్ రెడ్డి ఈరోజు ఆ పొలాలు పచ్చడి పొలాలు మొత్తం చీకటి సామ్రాజ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి పన్నుకున్నాడు. గిట్లాంటి మనిషా, గిట్లాంటి లత్కోర పనుల తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుంది, ఏ లెక్కన క్షమిస్తుంది అనే దానిపైన చర్చలు జరగాలి మిత్రులారా. చర్చలు జరగాలి. మీరు చూడొచ్చు, జూరాల శ్రీశైలంపై కుతంత్రం, రాజకీయ వైరుధ్యాలు పక్కకు నెట్టి ఒక్కటైన కర్ణాటక, ఏపీ. కృష్ణా, తుంగభద్ర, భీమాపై కొత్త ప్రాజెక్టులు పన్నాగం, తూలుతున్న తెలంగాణ ప్రభుత్వం. అలమటి సామర్థ్యం పెంపు, నారాయణపేట, కోల్పూర్, రాజోలి బండ, తర్వాత భీమా నది, కుసుమార్తి, హరియాల్, గుర్జాపూర్, సొన్నా, కోల్పూర్ వద్ద బరాజు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఇలా తెలంగాణ నుంచి వస్తున్న శ్రీశైలాన్ని ఇలా కర్ణాటక నీళ్ళను కూడా డైరెక్ట్గా ఇటు మళ్లించేసి సీదా ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న కృష్ణా నీళ్లు, అటు నుంచి కర్ణాటక నుంచి వస్తున్న నీళ్లు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న నీళ్లు తీసుకెళ్లి సీదా ఎడిపోతున్నారంటే బనకచెర్ల, పోతిరెడ్డిపాడు. మీరు చూసారా, బనకచెర్ల, పోతిరెడ్డిపాడు, అదేవిధంగా శ్రీశైలం నుంచి సీదా పోలవరం, గోదావరి నీళ్లు ఈ తిరిగి ప్రాజెక్టుల వైపు మళ్లించుకొస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఒడిసిపెట్టుకోవాల్సిన నీళ్ళని మన చెరువులు, మన కుంటలు, మన రిజర్వాయర్లు, మన డ్యాములు నిల్వ చేసుకోవాల్సింది పోయి వాళ్ళు మొత్తానికి చేతులెత్తేస్తాం. ఇక నీళ్ళు ఇలా సీదా ఇటు వచ్చేస్తాయి. సీదా కిందికి వచ్చేస్తే చంద్రబాబు నాయుడికి సక్సెస్ అవుతుంది. అదే లెక్క ఇక్కడ చూసుకుంటే అలమెట్టి పేజ్ కర్ణాటక ప్రతిపాదించిన యూకేపీ అలమెట్టి ఫేజ్ 1, ఫేజ్ 3 అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు బ్రిజెస్ ట్రిబ్యునల్ 130 టీఎంసీలను కేటాయించింది. ఆ జలాల వినియోగానికి అలమెట్టి ఎత్తుకు 519.6 మీటర్లు నుంచి 524.256 పెంచేందుకు అనుమతిచ్చింది. తద్వారా అలమెట్టి ప్రస్తుత నీటి మట్టం 127.08 టీఎంసీలకు అదనంగా మరో 100 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. అయితే ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి రాకముందే అలమెట్టి ఎత్తు పెంపునకు చేపట్టేందుకు కర్ణాటక సిద్ధమైంది. కోల్పూర్ వద్ద బరాజ్, కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ స్పిల్వేకు దిగువ కోల్పూర్ వద్ద 1 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో కొత్త బరాజును ప్రతిపాదించింది. సాగు నీరు లిఫ్ట్ చేపట్టాలని నేది ప్లాన్ 332 మీటర్ల పూర్తిస్థాయి జలాశయ మట్టం వద్ద నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. నిర్మించేందుకు తెలంగాణ సర్కార్తో కలిసి సన్నాహాలు చేస్తున్నది. కుసుమూర్తి బరాజ్, కృష్ణా, భీమా నదులు తంగడి వద్ద కలుస్తాయి. దాని ఎగువన భీమా నదిపై కుసుమూర్తి గ్రామం వద్ద తెలంగాణతో కలిసి సంయుక్తంగా బరాజ్ నిర్మాణిస్తూ కర్ణాటక తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే కేసీఆర్ పాదయాత్ర చేయకముందే ఇటు కర్ణాటకలో ఒక బరాజు నిర్మించాలి, అటు నుంచి సీదా ఇటు కృష్ణా జిల్లా నుంచి ఎట్లాగో తెలంగాణ నుంచి కొంత టీఎంసీలు వెళ్తూ ఉన్నాయి. మరి అటు కర్ణాటక నుంచి కూడా వాళ్లకు నీళ్ళని ఇస్తూ అక్కడి నుంచి కూడా సీదా ఆ బనకచెర్లకు నీళ్ళు అందించే విధంగా నీళ్లు వెళ్ళిపోతా ఉంది మిత్రులారా. మనోడా పగోడా, తెలంగాణోడా, ఆంధ్ర బూట్లు నాకేటోడా, చంద్రబాబు నాయుడు మనకు ద్రోహి అయితే ఆ ద్రోహికి శిష్యుడిగా ఈరోజు తెలంగాణ వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఆ రేవంత్ రెడ్డిని ఏం చేద్దాం? మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారు? మరి కేటీఆర్ దీనిపైన ఏం చేయబోతున్నారు? తిరగబట్టబోతున్నారా? తెలంగాణ రాష్ట్రం నుంచి తరగబోతున్నారా అనే దానిపైన ఇంకా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన మరో యుద్ధమాన్ని చేపడుతుంది. ప్రాంతీయవాదానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ చావుల దాకా వెళ్ళడానికైనా సిద్ధం. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే రొమ్ము చీల్చి ధైర్యంగా నిలబడే ఏదైనా ఉందా అంటే ఆ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ మీద ఆధారపడి ఉంది. తెలంగాణ యొక్క నీటి జలాలు కేసీఆర్ మీద ఆధారపడి ఉంది, ఆ బీఆర్ఎస్ మీదనే ఆధారపడి ఉంది. ఇప్పుడు కేసీఆర్ దీనిపైన బలమైన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణకు మరణ శాసనమే. రైతాంగం అందరూ కట్టగట్టుకొని చావాల్సిందే తప్ప ఏది కూడా లాభం లేదు మిత్రులారా. ఎక్కడ కూడా లాభం ఉండదు, జరగబోదు కూడా. అందుకనే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను సూచించేది ఏంటంటే దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మనం కూడా కాపాడుకోవాలి, తెలంగాణని మనం కూడా కాపాడుకోవాలి, మన నీటిని మనం కూడా కాపాడుకోవాలి. గొప్ప గొప్ప ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ యూజర్స్ కావచ్చు, మీరు చేయవలసిన ఏకైక పని ఏదైనా ఉందా అంటే
ఈ నీటిపైన ఒక యుద్ధాన్ని చేయాలి, ఈ నీటిపైన ఒక యుద్ధాన్ని ప్రకటించాలి. దీనిపైన మీరు బ్రహ్మాండంగా యుద్ధాన్ని ముందుకు సాగించే కార్యక్రమం దిశగా వెళ్లాల్సిగా కోరుతున్నాం.